శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారిని ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి అని ఈ నవరాత్రుల్లో అనేక రకాల రూపాల్లో మనము దర్శించుకుంటాం. ఇక్కడ కొంత ప్రాంతీయ భేదం అనేటటువంటిది ఉంటుంది. ఒక్కో దేవాలయంలో ఒక్కొక్క రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అలా ప్రాంతీయ భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అమ్మవారు జగన్మాత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించి అమ్మవారు అనేక రకాల అవతారాలను స్వీకరించింది. అందుకే మనము శక్తి ఉపాసన అనేటటువంటిది ఈ నవరాత్రిలో మనం చేస్తున్నాం. కాబట్టి ప్రాంతీయ భేదాలను మర్చి మనము శక్తిని ఆరాధిస్తాము. కొందరు ఏకభుక్తంగా, కొందరు కేవలం ద్రవపదార్థాలను తీసుకొని మాత్రమే అమ్మవారిని ఉపాసిస్తారు. అటువంటి ఈ నవరాత్రుల్లో విశేషం ఏమిటి అని అంటే, చక్కగా చండీ హోమాలు నిర్వహించుకోవడము, అలాగే కుంకుమార్చనలు చేసుకోవడం ఇందులో భాగం. ఎందుకంటే అమ్మవారు శక్తి రూపిణి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క శక్తి కూడా అమ్మవారే. కాబట్టి అమ్మవారిని ఎంత స్మరించుకొని, ఎంత ధ్యానించుకొని, ఎంత ఉపాసన చేస్తే అంత ఫలితం మనందరికీ కూడా కలుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఏ అమ్మవారైనప్పటికీ కూడా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః అని అంటారు. అంటే ప్రతి జీవిలో శక్తి రూపంలో అమ్మవారు ఉంటుంది, ఆ శక్తిని మేము ఆరాధిస్తున్నాము అనేటటువంటి ఉరవడిలో మనము ఈ నవరాత్రులను చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం అని మీకందరికీ కూడా తెలియజేస్తూ, శ్రీమాత్రే నమః. మీ శ్రీధర్ పంతులు.